హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రైస్తా కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం పచ్చిమిరపప్పు టొమాటోని వండుకుందాము. ముందుగా కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి మనకు ఆనియన్స్ ఎక్కువ పట్టమండి, టొమాటోస్ ఎక్కువ యూజ్ చేసుకోవాలి. ఆనియన్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. టొమాటోలు బాగా మగ్గనవసరం లేదండి, కొంచెం మగ్గితే సరిపోతుంది. దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా తిప్పుకోండి. టొమాటోస్ అడుగు పడతా ఉంటాయి. కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి, మీ టేస్ట్కి తగినంత. వేసుకొని ఈలోపు మనం పచ్చిమిరపప్పుని వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. పచ్చిమిరపప్పు నానబెట్టిన దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. పచ్చిమిరపప్పు మనకి బాగా నానిపోయినా పర్లేదు, ఎందుకంటే మనం విజిల్ పెడతాం కాబట్టి కుక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లి పేస్ట్ మనకి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కారం యాడ్ చేసుకోండి, అది స్కిప్ అయిపోయింది. మీ టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోండి. నేను ఇది కలిపేసి చేసుకుంటాను. కొంచెం టేస్ట్ పెంచడం కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. చికెన్ మసాలా యాడ్ చేసుకుంటే కొంచెం మనకి నాన్ వెజ్ ఫ్లేవర్ వస్తుంది కదండి, అందుకని చెప్పి అలాగే యాడ్ చేశాను. దీంట్లో తగినంత వాటర్ యాడ్ చేసుకోండి, మనకి పచ్చిమిరపప్పు ఉడకాలి కదా, అందుకని మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా మగ్గనిచ్చాక కుక్కర్ మూత పెట్టేయండి. ఒక 2 to 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇది మనకి పచ్చిమిరపప్పు నానలేదు కాబట్టి ఒక 3 విజిల్స్ రావాల్సి వస్తుంది. అదే నానిపోయింది అనుకున్న ఒక 1 విజిల్కే ఉడికిపోతుంది అనమాట. ఇదిగోండి చూడండి, ఇదిగోండి మనకి ఉడికిపోయింది. కానీ ఒక 10 మినిట్స్ మగ్గనిద్దాం, ఎందుకంటే దీంట్లో మనకి వాటర్ ఉంది కాబట్టి అదంతా దగ్గరికి వచ్చేలా కూర దగ్గరగా ఉంటేనే మనకి టేస్టీగా ఉంటుంది. హైలో పెట్టుకొని దగ్గరుండి తిప్పుతూ ఉన్నారనుకోండి దగ్గరికి వచ్చేస్తుంది. దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి, నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. మీరు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి, ఇంకా బాగుంటుంది టేస్ట్. ఒక 10 మినిట్స్ కొంచెం దగ్గరికి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, వేడి వేడి అన్నంలో తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి నాన్ వెజ్ ఎలా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.